గురూజీ నమస్తే గురూజీ, మీ పాదాలకు వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. నమస్తే గురూజీ, మీ కాలు కలగడం చాలా అదృష్టం గురూజీ నాకు. మంచిదమ్మా, భగవంతుడు కాలు కలిసిందంటే అదృష్టం నిజమే. అవును గురూజీ, ఈ రోజు నుంచి నాకు లైఫ్ లో మంచి రోజు అన్నది వస్తుందని ఆశ. ఏం చదువుకున్నావు తల్లి? నేనా గురూజీ, ఇంటర్ పూర్తి చేశాను గురూజీ. ఇంటర్ అయిన తర్వాత ఒక చిన్న హాస్పిటల్లో చేసేదాన్ని. నాకు ఒక అన్నయ్య, ఇద్దరు అక్కలు. సరే. అయితే అన్నికి పెళ్లి అయిపోయింది గురూజీ, ఒక అక్కకి అయిపోయింది. చిన్న అక్కకి పెళ్లి అయిన తర్వాత నాన్నగారు చనిపోయారు. చనిపోయిన దగ్గర నుంచి ఇంకా అన్నయ్య కూడా వేరైపోయారు. నేనే ఇంకా అమ్మని ఒక చెల్లిని పెంచుకునేవారు మా నాన్నగారు. వాళ్ళ అమ్మగారు చనిపోతే ఒక అమ్మాయిని తీసుకున్నారు. ఆ అమ్మాయిని నేనే పెంచుతున్నాను, అమ్మని నేనే చూసుకుంటున్నాను గురూజీ. నాకు కూడా కొంచెం కాలు హ్యాండిక్యాప్డ్ గురూజీ. నేను అలా కష్టపడి అమ్మని చూసుకుంటున్నాను, చెల్లిని చూసుకుంటున్నాను. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు గురూజీ. సరే తల్లి, ఫ్యూచర్ లో ఏమైనా చదువుకుంటే బాగుంటుందా, ఏమైనా స్థిరపడగలనా? ఇప్పుడు ఏం పని చేస్తావమ్మా నువ్వు? నేను ఒక హాస్పిటల్లో చేసేదాన్ని గురూజీ. అయితే ఇప్పుడు రెడ్ క్రాస్ నుంచి బెడ్ రీడెన్ పేషెంట్లని చూసుకుంటున్నాను గురూజీ. మంత్లీ ఒక 10,000 వస్తుంది, 9,000 వస్తుంది గురూజీ. ఎడ్యుకేషన్ ఏం చేసావు తల్లి? ఎడ్యుకేషన్ ఇంటర్ అయింది గురూజీ, ఇప్పుడు మళ్ళీ డిగ్రీ కట్టాను గురూజీ. ఏదైనా నర్సింగ్ కోర్స్ అన్న చేసేది నువ్వు? నర్సింగ్ కోర్స్ చేద్దామని వెయిట్ చేశాను గురూజీ. ఇప్పటి వరకు ఎలాగ నర్సింగ్ కోర్స్ చేస్తూ ఇంట్లో కష్టం అవుతుందేమోనని మళ్ళీ ఇలా డిగ్రీలోకి వచ్చాను గురూజీ. నర్సింగ్ కోర్స్ చేస్తే బాగుంటుందా, చేయగలనా లేదా అన్న ఒక భయం, టెన్షన్. నువ్వు చేయగలవు తల్లి. నీ జన్మ జాతకంలో మీరు స్వాతి నక్షత్రంలో జన్మించారు. సరే గురూజీ. జన్మజాతకం బాగుంది, కానీ ఇక్కడ జన్మజాతకంలో ఏమైందంటే జాతకంలోనే ఉంది, కుటుంబ స్థానంలో పాపగ్రహాలు ఎక్కువ ఉండడం వలన కుటుంబంలో ప్రశాంతత, తృప్తి జీవితం ఉండదు. అలాగే జరుగుతూ ఉంది. తర్వాత నువ్వు చాలా రెస్పాన్సిబిలిటీ వేరే తీసుకున్నావు, ఇంకా పెళ్లి వేరే లేదు. గురూజీ నేను నిజంగా చెప్తున్నాను గురూజీ, నేను ఏ తప్పు చేయకుండా ఫ్యామిలీని చూసుకోవాలనుకునేదాన్ని. ఏమో గురూజీ, అమ్మ అంటే ప్రాణం. నేను పెళ్లి చేసుకోవాలని కూడా ఇప్పుడు కొంచెం అనుకోవట్లేదు గురూజీ. నేను చేసుకుని వెళ్ళిపోతే అమ్మని చూడరు, చెల్లిని చూడరు అన్న భయం. వాళ్ళిద్దరిని నేనే చూసుకోవాలి, పెళ్లి చేసుకోకూడదు అని అన్నీ ఆలోచిస్తున్నాను. మరి ఈ లాస్ట్ ఏమవుతుందో నాకు తెలియదు. చెల్లి ఏం చేస్తుంది? చెల్లి గురూజీ ఖాళీయే గురూజీ. తను 10th చదివింది. తను అంతగా తెలివిగా ఉండట్లేదు. తనకి ఏదైనా చూసి పెళ్లి చేసేద్దాము అనిపిస్తుంది. అంటే తను పెంచుకుంటున్నాం కదా గురూజీ, నేను చేసుకొని వెళ్ళిపోతే తను ఎవరు చూడరని తనకి చేసేద్దాం అని ఆలోచిస్తున్నాను గురూజీ. చెయ్యాలి తల్లి, చేసేస్తాను గురూజీ. చెయ్యాలి. కానీ నేను వాళ్ళకి ధైర్యం చెప్పాలి, కానీ నాకు ధైర్యం నీకెందుకు, నేను ఉన్నానని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు గురూజీ నాకు. అర్థమైందమ్మా. నేను చెప్తున్నాను తల్లి, మేమున్నామమ్మా మీకు, నువ్వు భయపడకు. అదే నమ్మకం సార్, మీరున్నారని నమ్మకం అంతే. సరే తల్లి, దేవుడిని నమ్ము, సరేనా? దేవుడే నమ్ముతాను గురూజీ. నాకు దేవుడు ఏదో ఒక రూపంలో నాకు సాయం చేస్తాడే ఉన్నాడు దేవుడు. అంతే. పాతవన్నీ మర్చిపోయి నువ్వు చదవడానికి ప్రయత్నించు తల్లి. నువ్వు నర్సింగ్ కోర్సు చేయగలవమ్మా, నీ వల్ల అవుతుంది, ప్రయత్నించు తల్లి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.